ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా విలియం టండేల్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. విలియం టండేల్ ఈయన 1494 సంవత్సరంలో 1494లో గ్లౌసెస్టర్షైర్ అనేటువంటి ప్రాంతంలో ఇంగ్లాండ్ దేశంలో జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు రిచర్డ్ టండేల్, తల్లి గారి పేరు టెబోటా హెచ్చెన్స్. ఏమండి, ఈయనని ఒక చక్కని టైటిల్తో పిలిచేవారండి. ఏమనంటే ఇంగ్లీష్ రిఫార్మర్ అని. ఇంకా మనం చూస్తే కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ ద రిఫార్మర్స్ అని కూడా ఈయన్ని పిలిచేవారు. ఎందుకు అనంటే ఒక క్రిస్టియన్ రిఫార్మర్గా ఈయన అద్భుతమైనటువంటి సేవను ఆనాడు, అద్భుతమైన పోరాటాన్ని ఆనాడు ఆయన చేశాడండి. ఈయన యొక్క ఆశ, కోరిక, విజన్ అంతా ఏంటి అనంటే ప్రతి ఒక్క సామాన్యుడికి బైబిల్ గ్రంథాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి, ఈచ్ అండ్ ఎవ్రీ కామన్ మ్యాన్కి దేవుని వాక్యం అందాలి అని పోరాటం చేసిన వ్యక్తి విలియం టండేల్. బహుశా మనకు అనిపించవచ్చు, ఏమండి అందులో గొప్ప పోరాటం ఏముంది, చక్కగా ఆ ట్రాన్స్లేషన్స్ చేసి ప్రింట్ చేస్తే అందరికీ బైబిల్ అందుబాటులోకి వెళ్తుంది కదా అని అంటే, ఈయన పుట్టింది లేట్ 15th century, ఈయన బ్రతికింది ఆ యొక్క ఎర్లీ 16th century, అంటే సుమారు 500 years బ్యాక్ అండి. ఆ యొక్క 500 years క్రితం బైబిల్ గ్రంథం అనేది సామాన్యునికి అందుబాటులో లేదు. అందుబాటులో లేదు అనేదానికంటే కూడా అందుబాటులోకి రానివ్వలేదు అనంటే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే ఆనాడు బైబిల్ గ్రంథం అనేది కేవలం రోమన్ క్యాథోలిక్ చర్చెస్లో, ఆ యొక్క క్యాథోలిక్ ఫాదర్స్ దగ్గర, ప్రీస్ట్ దగ్గర, బిషప్పుల దగ్గర, ఆ యొక్క పోప్స్ దగ్గర మాత్రమే ఈ యొక్క బైబిల్ గ్రంథం అందుబాటులోకి ఉండేదండి. అది కూడా ఏ భాషలో అనంటే రోమన్స్ మాట్లాడేటువంటి ఆ రోజుల్లో రోమన్స్ మాట్లాడినటువంటి లాటిన్ భాషలోనికి ఈ యొక్క బైబిల్ని తర్జుమా చేసి ఆ యొక్క లాటిన్ భాషలోనే బైబిల్ అందుబాటులో ఉండేదండి. వేరే ఏ సామాన్యునికి ఈ యొక్క బైబిల్ని అందుబాటులో ఉండనివ్వలేదు ఆనాటి ఆ యొక్క రోమన్ క్యాథోలిక్ పోప్స్, ఇంకా వేరే వ్యక్తులు. విలియం టండేల్ గారు ఆ రోజుల్లో, ఆయన బ్రతికినటువంటి రోజుల్లో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఈయన 8 భాషలను ఎంతో ఫ్లూయెంట్గా మాట్లాడగలడు, రాయగలడు, చదవగలడు. గ్రామటికల్గా కూడా మంచి పట్టు ఉంది ఈయనకి. 8 భాషల్ని ఆయన అనర్గళంగా మాట్లాడగలడు, రాయగలడండి. గ్రామటికల్గా కూడా పూర్తిగా ఆయన ఆ యొక్క 8 భాషల్లో అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి విలియం టండేల్ గారు. ఈయన ఇందాక చెప్పినట్లుగా ఈయన ఆశ, కోరిక అంతా కూడా దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్క సామాన్యునికి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఈయన ముందుకెళ్తూ ఉండేవాడు. వాస్తవానికి ఈయనకంటే ముందే జాన్ విక్లీఫ్ అనే వ్యక్తి బైబిల్ని ఆయన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడండి. ఎప్పుడు అనంటే విలియం టండేల్ గారి కాలం కంటే కూడా 150 years బ్యాక్, 150 సంవత్సరాల క్రితమే జాన్ విక్లీఫ్ అనే వ్యక్తి బైబిల్ని ఇంగ్లీష్ భాషలోకి ఆయన తర్జుమా చేశాడు. కాకపోతే ఆ రోజుల్లో, అంటే జాన్ విక్లీఫ్ గారి కాలంలో బైబిల్ గ్రంథం దాని యొక్క ఆదిమ భాషలైనటువంటి ఆ యొక్క హెబ్రూ, గ్రీక్ భాషల్లో అప్పుడు ఆయనకు అందుబాటులో లేదు. ఆయన ఏం చేశాడంటే ఆదిమ భాషలైనటువంటి హెబ్రీ మరియు గ్రీక్ భాషల నుండి లాటిన్ భాషకు తర్జుమా చేయబడినటువంటి బైబిల్ని తీసుకుని ఆ బైబిల్ని మరలా ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు ఇంగ్లీష్ భాషలోనికి. ఆ కారణం చేత ఆయన ట్రాన్స్లేషన్ని యాక్సెప్ట్ చేయలేదండి. బట్ విలియం టండేల్ గారు అలా కాకుండా ఆ యొక్క ఆదిమ భాషల్లో రాయబడినటువంటి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఆయన సేకరించి ఆ యొక్క గ్రీక్ మరియు హెబ్రూ భాషని నేర్చుకుని దాని నుంచి ఆయన ఇంగ్లీష్ భాషలోనికి ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇందాక నేను చెప్పాను, విలియం టండేల్ గారు ఒక గొప్ప పోరాటం చేశాడు. ఆ యొక్క ఒక క్రిస్టియన్ రిఫార్మర్గా, ఇంగ్లీష్ రిఫార్మర్గా ఆయన్ని పిలిచేవారు అని చెప్పాను కదండి. దానికి కారణం ఏంటో మనం ఇప్పుడు విందాం. ఆ కాలంలో, అంటే 15th centuryలో ప్రపంచంలో ఎక్కడైనా క్రైస్తవ్యం ఉంది అనంటే అది ఖచ్చితంగా రోమన్ క్యాథోలిక్స్ అండర్లోనే ఉండాలి. ఎక్కడైనా ఒక సంఘం ఉంది అనంటే అది రోమన్ క్యాథోలిక్స్ అండర్లో మాత్రమే ఉండాలి. లేకపోతే ఆ సంఘాన్ని ఉండనిచ్చేవారు కాదు.
ఆనాటి రోమన్ క్యాథలిక్స్. ఈ విధంగా అప్పట్లో పోప్ వ్యవస్థ ఉండేదండి. మనం ఆల్రెడీ విన్నాం. పోప్ వ్యవస్థ ఆ యొక్క క్యాథలిక్ సంఘాల్లో అప్పుడు ఉంది, ఇప్పుడు నడుస్తుంది. ఈ పోపు గారు ఆయన ఏం చెబితే అది జరగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పోపు గారు ఏం చెబితే అదే దైవవాక్కుగా ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క దేశ ప్రజలు, వివిధ రకాల దేశాల నాయకులందరూ కూడా ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఆనాడు ఏర్పడిందండి. మరి పోపు గారి మాటే శాసనం అవ్వాలి, ఆయన చెప్పినటువంటి మాటే దైవవాక్కుగా ఉండాలి అని అంటే సామాన్యుని చేతిలో బైబిల్ గ్రంథం ఉండకూడదు. ఒకవేళ బైబిల్ అందరికీ అందుబాటులో ఉంటే ఆయన చేసేది, ఆయన చెప్పేది తప్పని అందరికీ అర్థమైపోతుంది కదండి. ఆ కారణం చేత బైబిల్ గ్రంథాన్ని వేరే భాషల్లోకి తర్జుమా చేయడాన్ని పూర్తిగా వారు నిరాకరించారు, రెస్ట్రిక్ట్ చేసేసారు. ఎంతలా అంటే ఆనాడు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు, రాణీలు సహితము పోపు గారి మాటకు మనం ఎదురు చెప్పకూడదు, ఆయన మాటకు ఎదురు చెప్తే మనం దేవుని మాటకే ఎదురు చెప్పినంత, కాబట్టి మన ఇంగ్లీష్ భాషలో కూడా ఆ యొక్క బైబిల్ని ట్రాన్స్లేట్ చేయకూడదని చెప్పి రాజులు సైతం ఆజ్ఞాపించారంటే వారు ఎంతలా ఆ యొక్క పోప్స్ కానీ వాళ్ళు కానీ ఎంతలా వారు ఉండేవారో మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ఈ విధంగా వారు చేస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గాలు పెరిగిపోతున్నటువంటి ఆ క్రమంలో, ఆ రోజుల్లో పోప్ చేస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గాలను ఒక పక్క జర్మనీ దేశానికి చెందినటువంటి మార్టిన్ లూథర్ గారు చాలా తీవ్రంగా, గట్టిగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించడం మాత్రమే కాదు, ఆ యొక్క మాటలన్నింటినీ కూడా ఆయన రాసి ప్రజల్లోకి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఆయన చేశాడు. అది కేవలం జర్మనీ దేశంలోకి మాత్రమే కాదు కానీ వేరే దేశాలకు కూడా ఆయన రాసినటువంటి పుస్తకాలు, కరపత్రికలన్నీ కూడా వెళ్ళడం జరిగిందండి. ఏమండి, మార్టిన్ లూథర్ గారిని చంపితే వారికి ఇంత నజరానా డబ్బు ఇస్తాము అని అఫీషియల్గా ప్రకటించారంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా ఉండేవో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. మార్టిన్ లూథర్ గారు రాసినటువంటి ఆ యొక్క పుస్తకాలు, కరపత్రికలు చదివి ఉజ్జీవింపబడిన వారిలో ఒకడు విలియం టండేల్. ఈ విలియం టండేల్ గారు ఆ యొక్క బహిరంగ ఉద్యమాల్లోకి ఆయన వెళ్లకుండా ఆయన ఏం చేశాడంటే చాలా సైలెంట్గా, సీక్రెట్గా ఆయన ఆ యొక్క ఆదిమ భాషలైనటువంటి హెబ్రూ, గ్రీక్ భాషలైనటువంటి బైబిల్ని తెప్పించుకుని ఆ బైబిల్ని ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాడండి. అలా ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈ విషయం రోమన్ క్యాథలిక్స్కి తెలిసిపోయింది. రోమన్ క్యాథలిక్స్కి తెలిసిపోయినప్పుడు వారు ఈయన్ని వెతకడం ప్రారంభించారు. ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘాలు, పోప్ అందరూ కూడా ఈయన్ని విలియం టండేల్ గారిని ఎలాగైనా పట్టుకోవాలని వారు వెతకడం స్టార్ట్ చేశారు. వీరితో పాటు బ్రిటిష్ రాజు కూడా ఈయన్ని వెతకడం స్టార్ట్ చేశాడండి. అదేంటండి, బ్రిటిష్ రాజు ఎందుకు ఈయనకి శత్రువు అయ్యాడు, ఎందుకని ఈయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడనంటే మొదటి కారణం పోప్ యొక్క ఆజ్ఞను, మాటను ఎదిరించడం. రెండవది, ఈయన చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాలు ఆ యొక్క బ్రిటిష్ రాజుని ఈయన పాయింట్అవుట్ చేస్తూ, విమర్శిస్తూ చేశాడని ఆయన అనుకోవడం వల్ల బ్రిటిష్ రాజుకి ఎంతో కోపం వచ్చి ఈయన్ని పట్టుకోవాలని ఆయన ఆజ్ఞాపించాడండి. ఎందుకంటే విలియం టండేల్ గారు ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాలైనా, ఆయన మాట్లాడినటువంటి మాటలైనా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేయంటండి. ఉదాహరణకి ఆయన చెప్పేవాడంట, సాల్వేషన్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ క్రైస్ట్ అని చెప్పేవాడు. అంతేగాని త్రూ వర్క్స్ అని చెప్పి ఆయన చెప్పలేదండి. అంటే క్రియల మూలముగా కాక ఆ యొక్క విశ్వాసం మూలంగా యేసుక్రీస్తు ద్వారానే ఆ యొక్క రక్షణ సాధ్యమని చెప్పేవాడు. కానీ రోమన్ క్యాథలిక్స్ లేదు, వాటితో పాటు క్రియలు కూడా ఉండాలి అని చెప్పి వారు తీవ్రంగా బోధిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆయన బోధిస్తూ ఆయన మరొక విషయం ఏం చెప్పాడంటే డైవర్స్ సిస్టమ్ని బైబిల్ ప్రకారంగా ఆయన వ్యతిరేకించాడు. అంటే ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకుని ఏ కారణం లేకుండా ఆమెకు విడాకులు ఇచ్చేసి మరొక స్త్రీని వివాహం చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అని చెప్పి ఆయన ప్రసంగం చేశాడనమాట. అప్పటే ఆ కాలంలోనే ఉన్నటువంటి ఆ సమయంలోనే బ్రిటిష్ రాజు తన భార్యకు డైవర్స్ ఇచ్చాడు. సో ఈ విలియం టండేల్ అనే వ్యక్తి నన్నే టార్గెట్ చేస్తున్నాడని చెప్పి ఆ యొక్క బ్రిటిష్ రాజుకు కూడా చాలా కోపం వచ్చిందండి. ఈ విధంగా ఒక పక్క రోమన్ క్యాథలిక్స్ ఈయన వెతుకుతున్నారు, మరొక పక్క బ్రిటిష్ రాజే ఈయన్ని పట్టుకోవాలని ఆజ్ఞాపించాడు.
ఈ సమయంలో ఆయన ఏం చేశాడంటే ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క ట్రాన్స్లేషన్ యొక్క బుక్స్ పేపర్స్ ఇవన్నీ పట్టుకుని ఆయన జర్మనీకి వెళ్ళిపోయాడండి. 1525 ఆ యొక్క 1525, 1526 ఆ సమయంలో ఆయన మార్టిన్ లూథర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే న్యూ టెస్టిమెంట్ని ఆయన ట్రాన్స్లేట్ చేయడం ప్రారంభించాడు. మొత్తం న్యూ టెస్టిమెంట్ని ఆయన ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి ఆ తర్వాత దాన్ని 6000 కాపీస్, సుమారుగా 6000 కాపీస్ని ఆయన ప్రింట్ చేసి ఇంగ్లాండ్ దేశానికి రహస్యంగా, అంటే అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా ఆ యొక్క కాపీస్ని తీసుకొచ్చాడండి. ఎందుకు అనంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ బైబిల్ గ్రంథం అందుబాటులోకి రావాలి, వారికి సత్యం తెలియాలనే ఉద్దేశంతో అఫీషియల్గా కాకుండా, అఫీషియల్గా అయితే రానివ్వరని చెప్పి అనఫీషియల్గా ఆ 6000 కాపీస్ని ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఆయన డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాడు. చాలామందికి ఆ యొక్క బైబిల్ అందింది. ఆ యొక్క వారి భాషల్లో రాయబడినటువంటి ఆ యొక్క బైబిల్ని వారు చదవడం స్టార్ట్ చేశారండి. అప్పుడు అర్థమైంది పోప్ చేస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గాలు, ఆయన పెడుతున్నటువంటి ఆ రూల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. ఎందుకంటే ఆనాడు ఎవరైనా ఒక వ్యక్తి ఆ యొక్క క్యాథోలిక్ ప్రీస్ట్ దగ్గరికి కానీ, ఆ యొక్క క్యాథోలిక్ ఫాదర్ దగ్గరికి కానీ వచ్చి, అయ్యా నేను పాపం చేశాను, నేను ఒక వ్యక్తిని హత్య చేశాను, ఒక స్త్రీతో నేను పాపం చేశాను, వ్యభిచారం చేశాను అని చెప్పి ఎవరైనా చెప్తే ఆ క్యాథోలిక్ ఫాదర్ చెప్పేవాడంట, అయ్యా అలాగైతే నువ్వు వెళ్ళి ఒక పాప పరిహారార్థ పత్రికను కొనుక్కురా. ఆ పత్రిక దాన్నే ఇంటెలిజెన్స్ లెటర్ అని పిలిచేవారండి. సో ఈ లెటర్ను నువ్వు కొనుక్కొస్తే, ఇంత అమౌంట్ పెట్టి ఈ లెటర్ నువ్వు కొనుక్కుంటే నీ పాపం పోయినట్టే అని వారు చెప్పేవారండి. చాలా దారుణమైనటువంటి మాట అనమాట. ఎందుకంటే అలాంటి ఒక ఇంటెలిజెన్స్ లెటర్, పాప పరిహారార్థ పత్రికలు అనే కాన్సెప్ట్ అసలు బైబిల్ గ్రంథంలోనే లేవు. కేవలము డబ్బు సంపాదించుకోవడం కోసం, వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడం కోసం ఈ విధంగా ఆ యొక్క అడ్డమైన రూల్స్ వారు పెట్టి వారు ప్రజల్ని మోసం చేస్తూ ఉండేవారు ఆనాటి ప్రజలు, ఆనాటి ఆ యొక్క రోమన్ క్యాథోలిక్ ప్రీస్టులు. సో ఎప్పుడైతే వారి భాషల్లో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ వారు చదవడం స్టార్ట్ చేశారో వారికి సత్యం అర్థమైంది. ఓహో, ఈ రకంగా మనల్ని మోసం చేస్తున్నారు, ఈ విధంగా మనం తప్పుడు రాంగ్ వేలో మనం టీచ్ చేయబడుతున్నాము అని వారికి అర్థమైందండి. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క బిషప్ ఆఫ్ లండన్, ఆ యొక్క లండన్ బిషప్, ఆర్క్ బిషప్ అయినటువంటి విలియం వర్హామ్, వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ని 2 times, 3 times, 5 times ఎక్కువ ఇచ్చి వారు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. కొనుక్కొని దాన్ని కాల్ చేయడమో చింపేయడమో లాంటివి వారు చేస్తుంటారు. ఎందుకంటే ఈ బైబిల్ మరికొంతమందికి రీచ్ అవ్వకూడదు అని చెప్పి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి ఆ బైబిల్ని కొనడం స్టార్ట్ చేశారండి. ఇక్కడ విశేషం ఏంటంటే మరలా ఈ అమౌంట్ అంతా కూడా విలియం టండేల్ గారి దగ్గరికే వెళ్తూ ఉండేది. ఆయన మరలా ఏం చేసేవాడంటే మరలా ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ కాపీస్ ఆయన ప్రింట్ చేయడం స్టార్ట్ చేశాడండి. ఈ విధంగా ఇంగ్లాండ్ దేశానికి ఆయన నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ బైబిల్, ఆ యొక్క న్యూ టెస్టిమెంట్ బైబిల్స్ని ఆయన ఇవ్వగలిగాడు. అదే సమయంలో ఆయన ఆ యొక్క పోప్కి ఒక ఛాలెంజ్ విసిరాడండి. ఏమనంటే ఆయన విసిరినటువంటి ఆ యొక్క ఛాలెంజ్ ఏంటంటే, చదువు లేని పొలం దున్నుకునే ఒక కుర్రాడికి నేను బైబిల్ని అందుబాటులోకి తీసుకొస్తాను, ఆ వ్యక్తికి నేను బైబిల్ నేర్పిస్తా, ఎంత అనంటే నీకు తెలిసిన వాక్యం కంటే ఎక్కువ నేర్పుతా అని చెప్పి పోపుకే ఛాలెంజ్ చేశాడు విలియం టెండేల్. ఆయన ఛాలెంజ్ చేసినట్టే ఎంతోమందికి వారి భాషల్లో, అంటే ఇంగ్లీష్ భాషలో ఆ యొక్క బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి ఎంతోమందికి డిస్ట్రిబ్యూషన్ చేశాడు. న్యూ టెస్టిమెంట్ని కంప్లీట్ చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా కొన్ని గ్రంథాలను, ఆదికాండము, నిర్గమకాండము, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండం, ఇలా కొన్ని కాండాలను ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉండగా ఈ యొక్క రోమన్ క్యాథోలిక్ సంఘాలు, ఈ యొక్క ప్రీస్టులు, బిషప్లు అందరూ కలిసి ఎలాగైనా ఈయన మనం పట్టుకోవాలి, ఎలాగైనా ఇతన్ని ఆపాలని చెప్పి విలియం టండేల్ గారి యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ని డబ్బులతో కొనేసి ఆయన ఎక్కడున్నాడో జాగ్రత్తగా కనుక్కుని ఆయన బెల్జియంలో బ్రెజిల్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక చోట ఆయన రహస్యంగా ఉండడం తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన పట్టేసుకున్నారండి. ఆయన పట్టుకుని జైల్లో వేసేశారు. జైల్లో వేసేసి సుమారు 1.5 year పాటు ఆ యొక్క జైల్లో చిత్రహింసలు పెట్టి, నానా హింసలు పెట్టారు.
ఈయన చేసినటువంటి తప్పు ఏంటి, పాపం ఏంటి అని అంటే వేరే భాషలోనికి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడం. నేను మొదట్లో ఒకటి చెప్పాను, ఇంగ్లీష్ రిఫార్మర్ అని, ఆ యొక్క క్రిస్టియన్ రిఫార్మర్ అని, ఇంకా మనం చూస్తే కెప్టెన్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ద రిఫార్మర్స్ అని. ఏమండి, ఆ రోజుల్లో బైబిల్ని మరొక భాషలోనికి తర్జుమా చేయడమే మహాపాపంగా పరిగణించేవారు. వారిని దోషులుగా నిలబెట్టి చంపేసేవారండి. విలియం టండేల్ గారిని సంవత్సరంన్నర పాటు టార్చర్ చేసి ఆ తర్వాత ఆయన్ని 1536 సంవత్సరంలో 1536లో అక్టోబర్ 6వ తారీఖున అత్యంత దారుణంగా ఒక కర్రకి కట్టేసి కింద మంట పెట్టేశారండి. చాలా దారుణంగా ఆయన్ని చంపేశారు. ఆయన చనిపోయే ముందు కూడా ఆయన పలికినటువంటి మాట తెలుసా అండి? ప్రభువా నన్ను కాపాడయ్యా, ప్రభువా నన్ను బ్రతికించని ప్రార్థన చేయలేదండి. ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ఇంగ్లాండ్ కింగ్, ఇంగ్లాండ్ రాజులకు కనులు తెరువు ప్రభువా, వారికి సత్యాన్ని నువ్వు ప్రకటించు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడండి. అలా ప్రార్థన చేసి ఆయన ప్రభునందు నిద్రించారు. ఈయన చనిపోయిన తర్వాత, అంటే ఈయన క్రోనికల్స్ వరకు ఆ యొక్క ట్రాన్స్లేషన్ చేశాడు. తర్వాత ఈయనతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క సహచరులు, స్నేహితులు అనుకోవచ్చు లేదా సహచరులు, అందులో ఒక ఆయన మైల్స్ కవర్డేల్. ఈ మైల్స్ కవర్డేల్ అయిన ఆయన మిగిలినటువంటి ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ అంతటినీ ట్రాన్స్లేట్ చేసి కంప్లీట్లీ లేదా ఫుల్లీ ట్రాన్స్లేటెడ్ బైబిల్ని ఆయన హెన్రీ ద 8th అనేటువంటి రాజుకి ఆయన బహుమానంగా ఇచ్చాడండి. పూర్తిగా బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా ట్రాన్స్లేట్ చేసి, అంటే ఆల్రెడీ విలియం టండేల్ గారు న్యూ టెస్టిమెంట్ని ట్రాన్స్లేట్ చేశారు. ఓల్డ్ టెస్టిమెంట్లో క్రోనికల్స్ వరకు ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు. మిగిలినటువంటి గ్రంథాలను మైల్స్ కవర్డేల్ అని ఆయన ట్రాన్స్లేట్ చేసి హెన్రీ ద 8th అనే రాజుకి ఆయన బహుకరించాడు. ఆ సమయానికి హెన్రీ ద 8th మనస్సు మారింది. విలియం గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. హెన్రీ ద 8th ఆ యొక్క బైబిల్ని అంగీకరించాడు. అంగీకరించడం మాత్రమే కాదు, ఆయన అన్నాడంట, విలియం టండేల్ గారు ఎంతో ఒక పట్టుదలతో, ఆయన పోరాటంతో ట్రాన్స్లేట్ చేసినటువంటి ఈ బైబిల్ గ్రంథం అందరికీ రీచ్ అవ్వాలి, అది అందరికీ వెళ్ళాలి అని చెప్పి కూడా ఆయన ఆజ్ఞాపించాడంటండి. ఈ విధంగా విలియం టండేల్ గారు ఆ యొక్క 15వ శతాబ్దము, ఆ యొక్క ఎర్లీ 16th సెంచురీలో ఆయన అద్భుతమైనటువంటి ఆ యొక్క సేవను ఆయన చేశాడండి. ఆ యొక్క క్రమంలో తన ప్రాణాలే పోవాల్సి వచ్చిన ఆయన ఇచ్చేసాడు, కానీ ఆయన వెనక్కి తిరగలేదు. ఈ విధంగా విలియం టండేల్ గారు ఒక అద్భుతమైన రిఫార్మర్గా ఆనాడు బలమైనటువంటి రోమన్ క్యాథోలిక్స్తో ఆయన పోరాడాడు, ఛాలెంజ్ చేసినట్లుగానే అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడం కోసం ఆయన ప్రయాసపడ్డాడు. ఏమంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ మనకెంతో సౌకర్యంగా ఒక 1000 రూపాయలు పెడితేనో లేకపోతే ఒక 800 పెడితేనో చక్కని బైబిల్ మనకు వస్తుంది ఈరోజు. కానీ ఈ బైబిల్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి ఎంతోమంది వారి జీవితాలను, వారి ప్రాణాలను వదిలేశారండి. అందులో ఒకరు విలియం టండేల్ గారు. ఇంకా అనేక మంది, ఎంతోమంది చరిత్రలో బైబిల్ గ్రంథాన్ని ఇక్కడ దాకా రావడం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని అనుదినము మనం ధ్యానించి దేవుని కొరకు నమ్మకంగా మనం జీవిద్దాం, దేవుని మహిమపరుద్దాం. విలియం టండేల్ గారి యొక్క జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఇదండి ఆయన జీవితం. రేపటి రోజు మరొక దైవసేవకుడి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.